ఎరువుల కొరత జయంగా రైతుల కష్టాలు ఎట్లెట్లా పెరుగుతున్నాయో లీడర్ల నడుమ మాటలు కూడా అట్లనే పెరుగుతున్నాయి. మీ వల్లనే కష్టాలంటే మీ వల్లనే కష్టాలన్నీ అన్ని పార్టీల లీడర్లు మాటల దాడులు వేసుకుంటున్నారు. ఇక దీని మీద ఎవరెవరు ఏమన్నారు అనే దాని మీద ఓ నజరిద్దాం పాండ్రి. రైతాంగాన్ని నమస్తే తెలంగాణ పేపర్ ఎజెండా పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు వాళ్లే కొంతమంది జమై చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఆ విధంగా సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షసానందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం రైతుల సాక్షిగా. విన్నారు కదా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న మాటలు. యూరియా బత్తాల కోసం రైతులకు తిప్పలు లేవాట. కావాలనే కారు పార్టీ లీడర్లు సర్కారును బదనాం చేసేందుకు రైతులకు లేని భయాన్ని పుట్టించి యూరియా బస్తాలు ఎక్కువ కొనుక్కునేటట్టు చేస్తున్నారట. అందుకే రైతులు క్యూ లైన్లల్లా చెప్పులు పెడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న అంటే, ఇంకో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నాడో ఈనుండ్రి. నాకు తెలిసి బజార్ ఎక్కే వాళ్ళందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు. వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్లే తర్జన భర్జనలు పడుతున్నారు. రాష్ట్రంలో ఎరువుల కోసం రైతులు అంగలారుస్తుంటే మంత్రి తుమ్మల సారేమో ఎరువుల కోసం రైతులు ఎవరు రోడ్డు ఎక్కుతలేరు, రాజకీయం చేద్దాం అనుకున్నోళ్లే రోడ్డు ఎక్కుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇక మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు ఏమన్నాడు అది కూడా వినుండ్రి. యూరియా కొరత వాస్తవానికి దీంట్లో చాలా విషయాలలో విత్తనాలు ఎరువుల విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో ఇది దానంతరం అది వస్తున్న కొరత కాదు, నకిలీవి కావు. ఇవి కేవలం కొద్దిమంది మంత్రులు దళారుల దగ్గర కుమ్మక్కై వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రైతాంగాన్ని కషాయాలకు అప్పచెప్తున్నారు. రాష్ట్రంలో కొంతమంది మంత్రులు దళారులతోని కుమ్మక్కవుట్లనే ఎరువుల కోసం రైతులు గోసపడే పరిస్థితి వచ్చిందని విమర్శలు చేసిండు. ఇక అటు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుకుంటా కేంద్రం నుంచి అవసరమైనంత యూరియా సరఫరా చేస్తున్నాం, దిగుమతుల సమస్య వల్ల కొంచెం తక్లీఫ్ అయినా రాష్ట్ర మంత్రులు చేయంగానే రాష్ట్రంలో యూరియా కోసం రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఎదురైందని అన్నాడు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు మాట్లాడుకుంటా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక లీడర్లు ఎవ్వలేం మాట్లాడినా మోక మీద మాత్రం రైతులు చాలా గోసలు పడుతున్నారు. దినం రైతులు ఇన్ని కష్టాలు పడే చూస్తున్నా కూడా మంత్రులు మాత్రం ఇబ్బందులేం లేవనటాలకు రైతులు మస్తు కోపానికి వస్తున్నారు. వాళ్ళు ఏసీ రూమ్లలో కూర్చొని ఎన్నైనా మాట్లాడతారు. ఒకసారి యూరియా బత్తాల కోసం తిండి తిప్పలు లేకుండా లైన్లలో నిల్చుంటే మా అవస్థలు ఏందనేది తెలుస్తుందని గరానికి వస్తున్నారు అన్నదాతలు. మరి రైతుల కష్టాలు ఎప్పటి వరకు తీరుతాయో ఏందో చూడాలిగా.